హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ బైపీసీ ఛానల్ సంయుక్తంగా ఈరోజు మనం బైపీసీ విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో 2025 సంవత్సరంలో బెస్ట్ పారామెడికల్ కోర్సెస్ లేకపోతే అల్లైడ్ మెడికల్ కోర్సెస్ ఏది ఉంది, ఏది దానికి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఎక్కువ స్కోప్ ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే దీంట్లో ఒక 10-20 డిసిప్లిన్ ఉంటాయి. ఈ 10-20 డిసిప్లిన్స్లో బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి టాప్ కోర్సెస్ మాత్రం రేడియాలజీ, ఆప్టోమెట్రీకి ఎక్కువ అవకాశం ఉన్నాయి. వీటి యొక్క డిమాండ్ ఏంటి, స్కోప్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇందులో సక్సెస్ అవుతారు అనేది మనము వన్ బై వన్గా చూద్దాం. సో ఈ పారామెడికల్ కోర్సులోకి మనం ఎంటర్ అయ్యే ముందు అసలు యాక్చువల్గా ఈ పారామెడికల్ కోర్సు అంటే దేని మీద ఫోకస్ ఉంటుందంటే అల్లైడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండి. పర్టికులర్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్, ట్రీట్మెంట్ సపోర్ట్స్, పేషెంట్ కేరు, ఈ 3 రంగాల్లో మనకి ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. మనకు తెలుసు కదా, బీపీటీ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, కానీ అంటే ఎముకల డాక్టర్ దగ్గర ఉంటారు వీళ్ళు, ఫిజియోథెరపీ చేసేవాళ్ళు ఎక్కువగా. అదేవిధంగా ఎంఎల్టీ అంటే ల్యాబ్స్లో టెక్నీషియన్స్గా పనిచేస్తూ ఉంటారు. రేడియాలజిస్ట్ అంటే వాళ్ళు ఎంఆర్ఐ, సిటీఐ స్కాన్స్ మిషన్ చూస్తూ ఉంటారు. బీఎస్సీ కార్డియాలజీ అంటే కార్డియాలజీ డాక్టర్ దగ్గర వీళ్ళు అసిస్టెంట్గా ఉంటారు. ఆప్టోమెట్రీ అంటే కళ్ళజోళ్ళు మనకి ఇస్తుంటారు కదా, అన్నీ చూసి మనకి ఐసైట్ ఎంత ఉంది, ఇట్లా వీళ్ళకి అనేది మనకి చేస్తూ ఉంటారు అనమాట. వాస్తవంగా చెప్పాలంటే వీటికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో శాచురేషన్ అనేది కాలేదు. ఉదాహరణకి బీఫార్మసీ తీసుకున్నప్పుడు ఎక్కువ అయిపోయారు, శాచురేషన్ అయిపోయారు. నర్సింగ్ ఎంత చేసినా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి విదేశాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి. బీఎస్సీ అనేది ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ కోర్సులు బీఫార్మసీ కన్నా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలను ఇస్తున్నాయి. టయాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట, ఎందుకంటే దీనికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది, స్కోప్ ఎక్కువ ఉంది. శాచురేషన్ అనేది ఇంతవరకు కాలేదు. మిగిలిన కోర్సులనే శాచురేట్ అయిపోయినాయి. ఈయన ఎంబీబీఎస్ కూడా ఎందుకు 30-40 వేలు శాలరీ ఇస్తున్నారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అదే మీరు బీఎస్సీ రేడియాలజీ చేసుకుంటే తక్కువ మంది మీకు కాంపిటీషన్ ఉండడం వల్ల మీకు శాలరీ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు రేడియాలజీ అండ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో వీళ్ళు దేని మీద వర్క్ చేస్తారంటే ఎక్స్రేస్ మీద పనిచేస్తారండి. సిటీ స్కాన్స్ అంటారు కదా, సిటీ స్కాన్స్ మీద పనిచేస్తారు, మరియు ఎంఆర్ఐ మీద కూడా పనిచేస్తుంటారు. సో వీళ్ళకైతే హాస్పిటల్స్లో కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ బాగా డిమాండ్ ఉంది. దీనికైతే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 40,000 నుంచి 60,000 రూపాయలు మీరు ఎంచుకునే హాస్పిటల్ని బట్టి మీ శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఉంది, హైయెస్ట్ అనమాట. ఆప్టోమెట్రీ అయితే మీరు ఐ కేర్, తర్వాత విజన్ టెస్టింగ్ సెంటర్స్, అదేవిధంగా లెన్స్ ప్రిస్క్రిప్షన్ చేసేది ఇక్కడ, వీటన్నిటి ఇక్కడ పనిచేయచ్చు. ఈ ఆప్టికల్ సెంటర్స్లో కానీ, లేదంటే మీరు సొంతంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ దాంతో ఏంటంటే మీరు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ అద్దాలలో ఏదైతే కళ్ళజోళ్ళు, ఇప్పుడు ఎందుకంటే అందరూ ఈ స్క్రీన్స్ చేసి అందరికీ కళ్ళజోడు వచ్చేసింది కాబట్టి మీది ఏ మండలంలో హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నా ఈ అద్దాల షాప్ అనేది లేకపోతే ఆప్టోమెట్రీ షాప్ అనేది ఈజీగా జరిగిపోతుంది. దీనికి మీరు ఈ 3 ఇయర్స్ చదివే చదువు మోర్ దెన్ 1-2 ఇయర్స్ ఎక్కడైనా షాప్లో పనిచేసి మీరు పోయి సొంతంగా పెట్టేసుకోవచ్చు. 10-15 లక్షలు అయితే మీకు సెటప్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత మూడవది ఆల్రెడీ చెప్పాను, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, దీన్నే ఎంఎల్టీ అంటారు. మీరు ఏదైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు కదా, వీళ్ళన్నీ తీసుకొని టెస్ట్లకు అనేది పంపిస్తుంటారు. ఈ మెడికల్ శాంపిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు డయాగ్నోస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మెడికల్ ల్యాబ్స్లో ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ ఒక 15,000 నుంచి 22,000 వరకు ఉందండి. కాకపోతే ఇది స్టేబుల్ కెరీర్ ఆప్షను, శాచురేషన్ అయిపోయింది, అందువల్ల నేనైతే పెద్దగా దీన్ని రికమెండ్ చేయను. సో నెక్స్ట్ వచ్చేటటువంటిది ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, ఎముకల డాక్టర్ దగ్గర ఇంజురీస్ అయినప్పుడు లేకపోతే మొబిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు థెరపీ అనేది, మసాజ్ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళు పర్టికులర్గా స్పోర్ట్స్ సెంటర్స్లో, హాస్పిటల్స్లో, క్లినిక్స్లో వీళ్ళ యొక్క కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా 5వ టెక్నాలజీ వచ్చేసి డయాలసిస్ టెక్నాలజీ అండి. ఈరోజు కిడ్నీ ఫెయిల్యూరు లేకపోతే కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైతే డయాలసిస్ చేస్తామో దీనికి కూడా టెక్నీషియన్స్ అవసరం చాలా ఎక్కువ పడుతుంది. ఈరోజు సిగరెట్లు తాగి, మందు తాగి అందరికీ మందు ఎంత ఫుల్గా తాగితే కిడ్నీలు అంత తొందరగా పోతాయన్నమాట. సో వాళ్ళకి తొందరగా పోగొట్టుకుంటే మీ దగ్గరికి పేషెంట్లు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. సో మనం పర్టికులర్గా ఈ పారామెడికల్ తీసుకునేటప్పుడు 4 విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటిది మార్కెట్ డిమాండ్. ఏ కోర్స్కి ఇప్పుడు బాగా జీతాలు ఉన్నాయి, మనకు కావాల్సిన డబ్బులే కాబట్టి మనకి ఏ కోర్సులో ఎక్కువ డిమాండ్ ఉందంటే నేను చెప్పిన రేడియాలజీలో ఇప్పుడు బాగుంది. తర్వాత ఇవి ఇంట్రెస్ట్ అనమాట. కొంతమందికి సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, నేను బీపీటీ అవ్వాలి, లేకపోతే ఫిజియోథెరపీ చేయాలి, మసాజ్ చేసుకొని దాంట్లో నిష్ణాతుల్లా కావాలనేది కొద్ది ప్యాషన్. ఒకవేళ అలా ఉంటే నువ్వు ఫిజియోథెరపీ కూడా తీసుకోవచ్చు. ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా నువ్వు చదివేసి వస్తానంటే ఏం ఉపయోగం లేదు. థింక్ చేసుకోండి, మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆప్టోమెట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అబ్రాడ్ ఆలోచన ఉందా, బీఎస్సీ నర్సింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు అంత రిస్క్ తీసుకునే క్యాండిడేట్ని కదబ్బా, నాకు నెలకు 40,000 రావాలా, నేను రిటైర్మెంట్ అప్పటికి నెలకు 1,00,000, 1,50,000 వస్తే నేను బిందాదుగా బతికేస్తాను, మీరు రేడియాలజీ తీసుకోండి బాగుంటుంది. కాబట్టి మీ యొక్క గోల్స్ని బట్టి, అదేవిధంగా మీ స్కిల్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఈ కోర్స్ అనేది సెలెక్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువ ఎంతసేపు మన హాస్పిటల్స్లో పేషెంట్స్తో కానీ లేకపోతే హాస్పిటల్స్లో ఉంటే మనకంతా ఈ ఎక్స్పోజర్ అనేది దొరికిపోతుంది అనమాట. సో కనెక్షన్స్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు డాక్టర్స్తో మంచి సంబంధాలు ఎవరైతే నెలకొల్పుకుంటారో వాళ్ళు ఎక్కువ మంచి నెట్వర్క్ ఏర్పడి మంచి హాస్పిటల్స్లో మీకు ప్లేస్మెంట్ అనేది అవుతుంది. మీరు ఒక మంచి హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీటీ చదువుతున్నారు, ఒక మంచి దాన్ని ఏమంటారు ఎముకల డాక్టర్తో మీరు మంచి రిలేషన్ పెట్టుకొని మంచిగా ఉన్నారనుకోండి, ఆ డాక్టర్ పోయి హాస్పిటల్ పెట్టుకోగానే అరే పలానోడైతే నా దగ్గర బాగా పనిచేస్తాడు, నా పేషెంట్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వాడు నేను పట్టుకెళ్ళిపోతాడు, నీకు మంచి శాలరీ ఇస్తాడు. కంపారిటివ్గా బయట 15,000-20,000 ఉంటే నీకు 30,000 ఇచ్చి కూడా తీసుకెళ్తాడు, ఎందుకంటే నీ దగ్గర స్కిల్ ఉంటే. కాబట్టి నెట్వర్క్ మెయింటైన్ చేయడం కూడా దీంట్లో ప్రధానమైనటువంటి మరొక ఫ్యాక్టర్ అనమాట. సో ఇదండి పారామెడికల్ అడ్మిషన్స్ అనేవి. మీరు మంచి కాలేజీల్లో, మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాలంటే మాత్రం మీరు ఎంసెట్ అయిపోగానే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఎడ్యునైన్ బైపీసీ ఏదైతే ఛానల్ ఉందో మీకు అన్ని రకాలుగా కెరియర్ గైడెన్స్ ఇస్తుంది. కెరియర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మేము టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ మీకు మంచి మంచి మెడికల్ కాలేజెస్లో మీరు కోరుకున్నటువంటి కోర్సు మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క లాజిక్ని బట్టి, మీ యొక్క విజన్ బట్టి మీకు కోర్సు గైడెన్స్ ఇవ్వటమే కాకుండా మీ అడ్మిషన్ ప్రక్రియని హ్యాపీగా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మీకు అప్పుడు క్యాంపస్ విజిట్ కూడా అరేంజ్ చేసేసి మీకు చూపించి మీకు నచ్చినటువంటి కాలేజీలో మీ అడ్మిషన్ చేసి పెట్టడంలో ఎడ్యునైన్ బైపీసీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.